అందరికీ నమస్తే అండి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి ఏడాదిన్నర అయింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం ఇంకో 3-4 నెలల తర్వాత అంటే 2026 మార్చి నుంచో ఏప్రిల్ నుంచో గ్రౌండ్లోకి దిగడానికి రెడీ అవుతున్నారు. అంటే బస్సు యాత్ర చేయాలని, ఆ తర్వాత ఒక 7-8 నెలల పాటు విస్తృతంగా జనంలో పర్యటించి, నియోజకవర్గాల్లో పర్యటించి, క్యాడర్ని యాక్టివేట్ చేసి ఆ తర్వాత దశలో పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలల్లో మ్యాక్సిమం వైసీపీ వాళ్ళ గ్రౌండ్ లెవెల్ యాక్టివిటీస్ ఏమీ లేవు. ఈ పీపీపీ మెడికల్ కాలేజీల ఉద్యమం అండ్ కొన్ని చోట్ల అక్కడక్కడ రైతులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం తప్ప ఇంకా పెద్దగా వాళ్ళు చెప్పుకోదగినవి ఏమీ లేవు. కానీ ఇంకా నెక్స్ట్ విస్తృతమైన కార్యక్రమాలకు రెడీ అవుతున్నారు. అయితే ఈ కార్యక్రమాలు వాళ్ళకి చేయడానికి బలమైన నాయకత్వం ఉండాలి, బలమైన లీడర్షిప్ ఉండాలి. వైసీపీకి మొదటి నుంచి ఉన్న ప్లస్ ఏంటంటే పై స్థాయిలో జగన్ గారు, కింది స్థాయిలో ఓటర్లు. ఆ ఓటర్లకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ఎమోషన్ ఉంటుంది. కొన్ని వర్గాలు ఓటింగు, కొన్ని వర్గాల ప్రజలు ఆ వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అలా లింక్ అయ్యి ఉంటారు. కానీ ఆ ఓటింగ్ ఆ చైతన్యంగా ఉండాలి. ఆ ఓటింగ్కి అదనంగా కొంత తయారవ్వాలి అంటే గ్రౌండ్ లెవెల్ లీడర్షిప్ యాక్టివ్గా ఉండాలి. మండలాల్లో యాక్టివ్గా ఉండాలి, నియోజకవర్గాల్లో యాక్టివ్గా ఉండాలి, జిల్లాల వారీగా యాక్టివ్గా ఉండాలి. అదంతా యాక్టివ్గా పొలిటికల్ స్ట్రక్చర్ బలంగా పనిచేస్తేనే పై లెవెల్లో నాయకుడి నుంచి కింది లెవెల్లో ఓటింగ్ వరకు ఒక కనెక్షన్ కుదురుద్ది అనమాట. స్ట్రక్చర్ బలపడద్ది. అది లేదు. ఉదాహరణకు వైసీపీలో ప్రస్తుత పరిస్థితి మనం జిల్లాల వారీగా చూస్తే కొన్ని జిల్లాల్లో వాళ్ళకి అసలు యాక్టివ్ లీడర్స్ ఎక్కడున్నారు? శ్రీకాకుళం జిల్లా ఉంది. శ్రీకాకుళంలో మొదటి నుంచి వైసీపీ అంటే ఆ ముగ్గురు ధర్మాన సోదరులు, ఇద్దరు కృష్ణదాస్ గారు, ప్రసాద్ గారు అండ్ తమ్మినేని గారు, వీళ్ళే యాక్టివ్గా ఉంటారు కదా. ఆయన సీదిరి అప్పలరాజు గారు. సో సీదిరి అప్పలరాజు గారు కాస్త పర్వాలేదు, ఇప్పుడు ధర్మాన గారు కాస్త పర్లేదు. కానీ ధర్మాన ప్రసాద్ గారు సైలెంట్ అయిపోయారు. తమ్మినేని గారు అప్పుడప్పుడు గెస్ట్గా వస్తున్నారు. ధర్మాన కృష్ణదాస్ గారు కూడా అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు, మీడియాకి మాట్లాడుతున్నారు తప్ప పెద్ద యాక్టివ్గా ఉండట్లేదు, కాన్స్టిట్యున్సీలో కూడా అందుబాటులో ఉండట్లేదు. ధర్మాన ప్రసాద్ గారు సైలెంట్. సో శ్రీకాకుళంలో అంత యాక్టివ్గా అయితే లేదు. విజయనగరం, విశాఖపట్నం కొంత పర్వాలేదు. విజయనగరంలో బొత్స గారు ఫ్యామిలీ యాక్టివ్గా ఉన్నారు. అండ్ విశాఖపట్నంలో కూడా గుడివాడ అమర్నాథ్ గారు అండ్ కేకే రాజు గారు, ఈ లీడర్స్ అందరూ కూడా కాస్త యాక్టివ్గానే ఉన్నారు. కొంతమంది పార్టీ మారినప్పటికీ వీళ్ళందరూ యాక్టివ్గా ఉన్నారు. ఇక తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి ఇంకా దాదాపుగా పార్టీ నాయకత్వం లేనట్టే. ఒకప్పుడు వాళ్ళకి బలమైన నాయకులు ఉండేవాళ్ళు. ఆయన వేణుగోపాల్ గారు, ఆయన మంత్రిగా పనిచేశారు. ఆయనకు కూడా ప్రస్తుతానికి అంత యాక్టివ్గా లేరు. అలాగే జక్కంపూడి రాజా గారు, ప్రస్తుతానికి ఆ సోదరులు సైలెంట్గా ఉన్నారు. తుని దాడిశెట్టి రాజా గారు, ఆయన కూడా అంత యాక్టివ్గా ఉండట్లేదు. కన్నబాబు గారు అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో ఆయన కూడా అంత యాక్టివ్ లీడర్షిప్ అయితే లేదు. అలా పశ్చిమ గోదావరిలో అయితే ఇంక పూర్తిగా మర్చిపోయినట్టున్నారు పార్టీని. ఆలనాని గారు పార్టీ మారిపోయారు, మంత్రిగా పనిచేశారు, ఆయన పార్టీలో లేరు. అండ్ ఆయన శ్రీరంగనాథరాజు గారు గతంలో మంత్రిగా పనిచేశారు, ఆయన కూడా అంత యాక్టివ్గా లేరు. మొదటి నుంచి ఈ పార్టీకి ఇక్కడ భుజాన కాసిన ముదునూరు ప్రసాదరాజు గారు కూడా సైలెంట్గానే ఉన్నారు. సో మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వ్యక్తులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు, కొంతమంది పార్టీ మారిపోయారు అనమాట. సో అలా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా అంత యాక్టివ్ లీడర్షిప్ అయితే లేదు. కృష్ణా జిల్లాలో పర్వాలా, అటువైపు ఆయన పేరు నాని గారు ఉన్నారు, ఇటువైపు కూడా కొంతమేరకు గట్టిగానే పనిచేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు, కొంత పర్వాలా. గుంటూరులో కూడా అంతే, అస్సలు లేరు. గుంటూరులో ఇంకా అంబటి రాంబాబు గారు యాక్టివ్గా ఉంటున్నారు, మీడియా ముందు యాక్టివ్గా ఉంటున్నారు, పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్నారు తప్ప పల్నాడు వరకు. కానీ ఇటు గుంటూరు వచ్చేసరికి గతంలో పోటీ చేసి ఓడిపోయిన నాయకులు ఎవ్వరూ కూడా చైతన్యంగా లేరు. ఎవరు కూడా పార్టీ బాధ్యతలు తీసుకోవడం కానీ, పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపించడం కానీ. ఇప్పుడు లేళ్లప్పిరెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్సీ. ఆయన గ్రౌండ్ లెవెల్ లీడర్ కాదు, ఏదో పార్టీ వ్యవహారాల వరకు, ఇంటర్నల్ వ్యవహారాల వరకు బాగా చేయగలరు తప్ప మీడియా ముందు కానీ, ప్రజల ముందు కానీ అంత యాక్టివ్గా పార్టీని మోసే టైప్ కాదు. అండ్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు సైలెంట్గా ఉన్నారు, ఇంకా అదర్ లీడర్స్ కూడా అంత యాక్టివిటీస్ లేవు. సో గుంటూరు అలా ఉంది. ఇక ప్రకాశం జిల్లా ఉన్న అన్ని జిల్లాల్లో ప్రకాశం జిల్లా కాస్త బెటర్. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే అండ్ తాటిపత్తి చంద్రశేఖర్ గారు, వాళ్ళిద్దరూ యాక్టివ్గా ఉన్నారు, పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్నారు, ఆ జిల్లాలో కొంతవరకు పార్టీని మొయ్యగలుగుతున్నారు. అలాగే నెల్లూరు జిల్లా కూడా పూర్తిగా కంప్లీట్ నిల్ అనమాట. నెల్లూరులో ఒకప్పుడు వైసీపీ స్వీప్ చేసింది, ఆ తర్వాత 2024 వచ్చేసరికి టీడీపీ స్వీప్ చేసింది. ఇప్పుడు వైసీపీకి అక్కడ గ్రౌండ్ లెవెల్లో కాస్త బలం ఉన్నప్పటికీ, పుంజుకునే అవకాశం ఉన్నప్పటికీ లీడర్స్ ఎవరూ లేరు. అనిల్ కుమార్ యాదవ్ గారు గతంలో మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు ఆయన జిల్లాలో అడ్రస్ లేరు. అండ్ ఆయన ఎవరు ఎంపీగా ఉన్నారు కదా, ప్రభాకర్ రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన పరిస్థితి కూడా అంతే.
అంత యాక్టివ్గా లేరు. అండ్ మేకపాటి ఫ్యామిలీ కంప్లీట్ సైలెంట్ అయిపోయారు. ఇలా నెల్లూరు జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కు లేరనమాట. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ జిల్లాలన్నింటిలో దాదాపుగా 6 జిల్లాల్లో యాక్టివ్ లీడర్షిప్ లేదు. సో ఇలా యాక్టివ్ లీడర్షిప్ లేనప్పుడు క్యాడర్ని ఎలా క్యాచ్ చేస్తారు, ఆ పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా బిల్డ్ చేస్తారు అనేది ఆ పార్టీకి డౌటే. థ్యాంక్ యూ.